హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విఏ న్యాచురల్ టాక్స్. ఈరోజు చింత చిగురు పల్లీల పచ్చడి రెడీ చేసుకుందామండి. వీటికి కావాల్సినవి పల్లీలు, ఎండుమిర్చి, ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి, ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగా ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రై అయ్యాక పక్కకు తీసి చల్లారి పెట్టుకుందాము. అదే ప్యాన్లోనే ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ఎండుమిర్చి మీ స్పైస్కి తగ్గట్టు మిర్చిని యాడ్ చేసుకోండి. సో ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వేగాక పక్కకు తీసి పెట్టుకుని అదే ప్యాన్లోనే ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర, అది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చింత చిగురు బాగా శుభ్రం చేసుకొని ఆ ప్యాన్ హీట్కే జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పల్లీలు పొట్టు తీసుకొని మనం రోట్లో వేసి దంచుకుందాము. మీరు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. సో నేను రోట్లో వేసి దంచుతున్నాను అనమాట. ఈ విధంగా కొంచెం మెత్తగా అయ్యాక ఇప్పుడు మనం ఎండుమిర్చిని యాడ్ చేసుకుందామండి. నాకు కొంచెం కారం అనిపిస్తాయేమో అని ఇంకా 2 తీసేసాను. సో ఇవి కూడా మెత్తగా అయ్యాక మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, చింత చిగురు, అలాగే వెల్లుల్లి, ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలండి. ఎట్లయినా మనం రోట్లో దంచుకున్నంత టేస్ట్ రాదు కదా మిక్సీలో కూడా. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మెత్తగా అయ్యాక మనం ఆనియన్ దంచుకోవాలి. కొద్దిగా మెదిగాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం దంచేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్లే అండి. ఇంకా ఏ పోపు కూడా అవసరం లేదు. మనకి ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దంచుకుంటే మనకి సరిపోతుందన్నమాట. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. చింత చిగురు పప్పు కానీ పచ్చళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు కదా. మీలో ఎంతమందికి చింత చిగురు పప్పు పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇప్పుడు వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉందండి. నిజము, ఇంకా అన్నం మొత్తం పచ్చడితోనే తినేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంది. సో ఎప్పుడు చేసిన ఇంత టేస్టీగా అయితే ఎప్పుడు కుదరలేదు నాకు కూడా. ఈరోజైతే చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఎక్కువ కారం లేకుండా ఉప్పు కారం నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. చాలా చాలా టేస్టీగా కుదిరింది. సో నేనైతే ఓన్లీ పచ్చడితోనే తిన్నానమాట ఈరోజు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు చింత చిగురు బాగా దొరుకుతూ ఉంటుంది కదా. సో మాకైతే పల్లె అయిందన మంచిగా దొరుకుతుందన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.